నల్గొండ డిస్టిక్ ఆడినా నేను. సీనియర్ క్రికెటర్ మిర్యాలగూడ క్రికెట్ ఆడే ఛాన్స్ ఉండే మాకు, కానీ కోచింగ్ ఇచ్చేవి కానీ ఏవి లేవు అప్పట్లో. అప్పుడు ఐపీఎల్ ఇవి కూడా ఏం లేవు. మంచి మంచి ప్లేయర్లు మిర్యాలగూడలో ఉండే, కానీ వాళ్ళకి ఏ కోచింగ్ ఫెసిలిటీ లేక, హైదరాబాద్ పోలేక, డబ్బులు పెట్టుకోలేక చాలామంది ఐపీఎల్ దాకా ఆడే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా ఆడలేకపోయారు. ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడాలంటే ఏం కావాలి చెప్పండి? ఇలా ఎవరికన్నా ఒకళ్ళు స్పోర్ట్స్ ఆడాలంటే అసలు ఏం కావాలి? ఫిట్నెస్. గుడ్. అందువల్ల ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. నువ్వు ఏదన్నా చేయి, పొద్దున రావాలి. ఫిట్నెస్ అనేది క్రికెట్కి చాలా ఇంపార్టెంట్, బయట గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే క్రికెట్ ఆటోమేటిక్గా వస్తుంది. మీలో ఉన్న ఫిట్నెస్ని బయటికి తెచ్చుకోవాలి. ఎప్పుడు బయట పిచ్చి పిచ్చి అలవాట్లు, పిచ్చి పిచ్చి తిండ్లు తింటే ఫిట్నెస్ ఎప్పుడు కాదు. అందువల్ల మీరు తినే ఆహారం దగ్గర నుంచి మీ ఫిట్నెస్కి ఉపయోగపడుతుంది. మీకు ఇప్పుడు ఆటగాడడానికే కాదు, మీ జీవితంలో కూడా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికి తెలుసు. అందువల్ల ఫిట్నెస్. ఇంకొకటి, క్రికెట్ గేమ్ అంటే స్పిరిట్, ఒక యూనిటీ ఉంటుంది. ఒక 11 మంది ప్లేయర్లు ఆడతాం. ఎవరు ఒక బ్యాట్స్మెన్ చేసుకుంటే మనం ఏమనుకుంటాం? ఇప్పుడు ఐపీఎల్ చూడంగానే ఒక ఆయన 50 కొట్టంగానే ఆయన వల్లనే గెలిచింది మ్యాచ్ అనుకుంటాం మనం, వింటారు అందరు. కానీ ఆయన వల్లే ఏం గెలవదు మ్యాచ్. 11 మంది ఏ టైంలో ఏ క్యాచ్ పెట్టాలి, ఏ టైంలో ఫీల్డింగ్ చేసిండు, ఏ టైంలో బౌలర్ ఏ బాల్ వేసిండు, ఇవన్నీ కలిపితే గెలుస్తుంది టీం. కానీ ఒక్క బ్యాట్స్మెన్ కొట్టిండనో, ఒక్క బౌలర్ కొట్టిండనో గెలవదు. అందుకోసం 11 మంది ఈక్వల్గా ఆడడం అనేది ఇంపార్టెంట్ క్రికెట్కి. ఒక్క క్యాచ్ డ్రాప్ చేసినా కానీ పోతుంది మ్యాచ్, అంతే కదా. ఒక మంచి ప్లేయర్ది క్యాచ్ డ్రాప్ చేసినా అనుకో, ఒక ఫీల్డర్, పోతుంది ఆ మ్యాచ్. అందువల్ల టీమ్ స్పిరిట్ తోటి ఉండండి, ఫిట్నెస్ మెయింటైన్ చేయండి. ఈ రెండు నేను చెప్తాను. మిర్యాలగూడెంలో వేసవి క్రికెట్ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నటువంటి మన స్వదేశీ స్పోర్ట్స్ అసోసియేషన్ మన ప్రవీణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ వేసవిలో పిల్లలు అటు ఇటు తిరగకుండా వారికి ఒక నైపుణ్యాన్ని, క్రీడా నైపుణ్యాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి వారు. మరి ఇటువంటి శిబిరాలను ఇంకా ఎన్నో ముందుకు సాగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి దాంట్లో స్వదేశీ స్పోర్ట్స్ అసోసియేషన్లో మేము కూడా భాగస్వాములమే. అయినా సరే పిల్లలు కూడా మీరు ఒక ప్రవీణ్ గారి పిలుపు మేరకు మీరు అందరూ కూడా ఏకతాటిగా వచ్చేసి ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం. మరి ఈ శిక్షణా శిబిరం ఇదే విధంగా మంచిగా మీ అందరూ క్రీడలు అనేది ఒక స్నేహభావానికి ప్రతీక దయచేసి. ఎందుకంటే ఈ క్రీడల వల్ల ఎంతమందికి మనకు స్నేహం అనేది ఏ విధంగా అలవాటు చేసుకోవాలనేది మనకు ఇక్కడనే ఈ శిక్షణలో మనం నేర్చుకుంటాం. ఎంతోమంది మనకు పరిచయాలు ఏర్పడతాయి. ఇటు పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి, ఇటు మనకు చిన్న వాళ్ళతో కూడా పరిచయాలు ఏర్పడతాయి. ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా స్నేహం అనేది అవుతుంది. అదేవిధంగా మానసికంగా మరియు శారీరకంగా కూడా ఇక్కడ మనం గట్టిగా తయారవడానికి ఇది ఒక వేదిక. మరి దయచేసి పిల్లలందరూ కూడా మీ యొక్క ఫిట్నెస్ని సాధించుకొని మీరు క్రీడల్లో నైపుణ్యం పెంపొందించాలని కోరుకుంటూ సమ్మర్ క్యాంపు, ఫ్రీ సమ్మర్ క్యాంపు క్రికెట్తో పాటు మీద అన్ని మీద కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మొదటి క్రికెట్తో స్టార్ట్ చేద్దాం. మా ఎస్ఎస్డబ్ల్యూ ఆర్గనైజర్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క క్రీడాకారుడు, ప్రతి ఒక్క ఆట ప్లేయర్ కూడా అన్ని రకాల క్రీడల్లో నైపుణ్యం పొందాలని మేము ముఖ్య ఉద్దేశంతో శారీరకంగా దృఢంగా, మానసికంగా దృఢంగా, గెలుపు ఓటములు తట్టుకొని నిలబడే శక్తి సామర్థ్యాలు ఒక ఆటలు ఇస్తాయి. కాబట్టి ప్రతి ఆటగాడు శారీరకంగా, మానసికంగా దృఢపడాలని ముఖ్యమైన లక్ష్యంతో ఈరోజు ఈ సంవత్సరం ఫ్రీ క్రికెట్ క్యాంప్ స్టార్ట్ చేయడం అయినది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు మానసికంగాను శారీరకంగాను దృఢంగా ఉండాలి, దృఢంగా పెరగాలి. భావితరాలు వీళ్ళు నెక్స్ట్ జనరేషన్, స్ట్రాంగ్ జనరేషన్ వెళ్ళాలి. ఎందుకంటే మొబైల్ ఫోన్లకి అలవాటు అయ్యి పిల్లలు ఎక్కువ ఫిజికల్ గేమ్స్ ఆడలేకపోతున్నారు. కాబట్టి శారీరకంగా, మానసికంగా దృఢపడలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి క్యాంపులు అనేకం మా ఎన్జిఓ తరఫు నుంచి ఇంకా ఏర్పాటు చేయాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మీ అందరూ సపోర్ట్ చేసిన ప్లేయర్లు అందరూ వచ్చిన శర్మ అన్న, యశస్వి అన్న, మిగతా మిత్రులు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.